హే ఈటర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి చూడగానే ఆమ్లెటే కదా, ఏం స్పెషల్ ఉందనుకుంటున్నారా? మొత్తం చూసేసి వెళ్ళండి ఒకసారి. నాకు తెలిసి ఆమ్లెట్ని ఎవరో ఇలా వేసి ఉండరు, నేనే ఫస్ట్ టైం ఏమో. వీడియోని వైరల్ చేసేయండి. ముందుగా ఒక గ్లాస్ తీసుకొని అందులో కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేయండి. మీ టేస్ట్కి తగినంత ఉప్పు, ఒక చిటికెడు పసుపు, కావాల్సినంత కారం, 2 గుడ్లు వేసి బాగా కలపండి. ఒకసారి బాగా కలిపిన తర్వాత ఒక చిటికెడు చికెన్ మసాలాను వేసి మళ్ళీ ఒకసారి కలిపేయండి. ఇందులో మీకు కావాలంటే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇవి పక్కన పెట్టేయండి. ఉడికించిన 2 గుడ్లను తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేయండి. ప్యాన్ మీద కావాల్సినంత ఆయిల్ వేసి కట్ చేసిన గుడ్డు ముక్కలు వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. చూపిస్తున్న విధంగా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కలిపి పక్కన పెట్టుకున్న గుడ్ల మిశ్రమాన్ని దాని మీద ఆమ్లెట్ లాగా పోసేయండి. ఇప్పుడు దీని మీద ఒక మూతను ఉంచి 1 నిమిషం పాటు కదిలేయకుండా అలానే వదిలేయండి. బాగా ఉడుకుతుంది. ఒక నిమిషం తర్వాత మూతను తీసి తునగకుండా రెండో వైపుకు తిప్పి అదే విధంగా ఉడికించుకోండి. ఆమ్లెట్ చినగకుండా వేసే టాలెంట్ ఉండాలండి దేనికైనా. ఇలా 2 పక్కల బాగా వేగిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టేసి ముక్కల్లాగా కట్ చేసుకొని తింటే చాలా బాగుండిద్దండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.